ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలో సృష్టిలో ఉన్న జీవరాశులన్నింటిలో మానవ జన్మ ఎంత ఉత్తమమైనదో తెలుసుకుందాం. శాస్త్రము ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశులను 4 వర్గాలుగా విభజించింది. అవి దేవతలు, మనుష్యులు, తిర్యకులు, స్థావరాలు. మానవులు చెవి, ముక్కు, కన్ను, చర్మం, నాలుక అనే పంచేంద్రియాల ద్వారా గ్రహించిన విషయ జ్ఞానాన్ని మనస్సు, బుద్ధి యందు ఉంచుతుంది. మనస్సు తెచ్చిన విషయాల్లో మంచి చెడులు నిర్ణయించేది బుద్ధి. ఈ బుద్ధి వల్లనే మానవుడు మిగిలిన జీవరాశుల కన్నా ఉన్నతమైన వాడు అంటారు. పశుపక్షాదులకు సుఖదుఖానుభూతి తప్ప విచక్షణ చేసే బుద్ధి లేదు. క్రిమికీటకాదుల మొదలు అన్ని జంతువుల్లోనూ ఆకలి, నిద్ర, మైథునం ఉంటుంది, కానీ విచక్షణా జ్ఞానం ఉండదు. పుణ్యం ఎక్కువగా ఉంటే దేవతా జన్మ లభిస్తుంది. పుణ్యపాపాలు సమానంగా ఉంటే మనుష్య జన్మ లభిస్తుంది. పాపం ఎక్కువగా ఉంటే క్రిమికీటకాది జన్మలు వస్తాయి. పాపం ఇంకా ఎక్కువగా ఉంటే స్థావర జన్మలు లభిస్తాయి. స్థావరాలంటే కదలనివి, చెట్లు, పర్వతాలు మొదలైన జన్మలు లభిస్తాయి. పుణ్యఫలం ఎక్కువగా ఉండటాన దాన్ని అనుభవించటానికి దేవతా జన్మ లభించిన ఆ పుణ్యం పూర్తి కాగానే తిరిగి ఈ లోకంలోనే మనుషులుగా పుట్టవలసి వస్తుంది. దేవతా జన్మ గొప్పదే అయినా మనుషునికి మాత్రమే మోక్షం లభిస్తుంది. అందుచేతనే మానవ జన్మ ఉత్తమమైనదిగా చెప్పబడుతుంది. వేదాలలో పంచాగ్ని విద్య ద్వారా మానవ జన్మ లభించడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఆత్మ సూక్ష్మ రూపంలో మేఘమండలాన్ని పట్టుకొని వర్షం ద్వారా ఈ భూమి మీదకు వస్తుంది. వర్షం పడేటప్పుడు ఆత్మ చెట్ల మీద పడితే చెట్టుగా, మురికి గుంటలో పడితే దోమగా, నదిలో పడితే సూక్ష్మ రూపంలో ఉన్న ఆత్మ చేప మింగితే చేపగా, పంట చేను మీద పడితే పంట చేను ఏదైనా ఏ మేకో ఆవో తింటే ఆ మేకగానో ఆవుగానో పుట్టి ఆ కర్మానుభవం పూర్తి అయిన తర్వాత ఆ శరీరం నశించిన వెంటనే మరలా మేఘమండలాన్ని పట్టుకొని మరలా కిందికి వస్తుంది. అదృష్టవశాత్తు ఆ మేఘజలం పంట చేను మీద పడితే ఆ చేనును వరిధాన్యం అయితే ఆ ధాన్యపు గింజను పట్టుకొని దాన్ని దంచితే బియ్యపు గింజను పట్టుకొని ఆ బియ్యపు గింజను కడిగి ఉడికించినప్పుడు అన్నం పైన చేరుతుంది. ఆ అన్నం యొక్క మొదటి బొద్దను పురుషుడు తింటే పురుషుని యొక్క వీర్యం స్త్రీ ద్వారా గర్భంలో ప్రవేశించి స్త్రీ యొక్క ఉదరంలో గర్భవాసాది నరకాలు అనుభవించి 9 నెలలు నిండిన తర్వాత శిశువుగా జన్మిస్తాడు. మానవ జన్మ ఎంత కష్టమో దీనివల్ల తెలుస్తుంది కదా. ఇంత దుర్లభమైన మానవ జన్మ ఎత్తినా బుద్ధిని ఉపయోగించుకొని ఈ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలో తెలుసుకోవాలి. తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి పోవాలో, తన గమ్యం ఏమిటో తెలుసుకోవాలి. గమ్యాన్ని చేరే మార్గం ఏమిటో చక్కగా తెలుసుకోవాలి. మరణానంతరం ఏమవుతామో, ఎవరి నియమానుసారం మనం ఈ సుఖదుఖాలకు లోబడి ఉంటామో తెలుసుకోవాలి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు అన్నీ కూడా వైకుంఠమే స్థిరమైనదని, నిత్యమైనదని, శాశ్వతమైనదని చెప్పాయి. ఆ వైకుంఠంలో ఉండేది శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయణుడే మోక్షప్రదాత. నారాయణ అంటే లోపల బయట అంతటా వ్యాపించి ఉన్న తత్వం. సర్వవ్యాపి అయిన శ్రీమన్నారాయణుడు అందరి హృదయాల్లో ఆత్మస్వరూపుడే వెలసిల్లుతున్నాడు. మనం గుర్తించినా గుర్తించకపోయినా మన జన్మలకు మనకు తోడుగా నీడగా ఉండేది ఆ శ్రీమన్నారాయణుడే. మన ఉనికిని నిలబెట్టేది ఆయనే. ఆయనకి మనకి విడదీయరాని నవవిధ సంబంధం ఉన్నది. నిత్యం హరినామ స్మరణ చేద్దాం. శాశ్వతమైన ఆ వైకుంఠంలో శాశ్వత ఆనందాన్ని పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.